హాయ్ పిల్లలు, వెల్కమ్ టు రాంబో స్టోరీస్. దయ్యాలు మరియు బంగారంతో నిండిన ఓడ. అప్పటి కాలంలో విస్తృతమైన మరియు మెరిసే సముద్రంలో సాహసోపేతమైన ఓడరేవు కెప్టెన్ సిల్వర్ బీడ్ ప్రయాణం చేసేవాడు. అతని గడ్డం చంద్రకాంతిలా వెండి రంగులో ఉండేది. అతని కళ్లల్లో అనేక సాహసాల జ్ఞాపకాలు మెరిసేవి. కెప్టెన్ సిల్వర్ బీడ్ తన ఓడ ది గోల్డెన్ ప్యారెట్ పై గర్వంగా నిల్చున్నాడు. అతనితో పాటు ఉంటూ నమ్మకమైన స్నేహితులు ఉండేవారు. పెద్ద బలమైన బోసన్ బిల్, తెలివైన పైపర్, ధైర్యమైన టారా మరియు జ్ఞానవంతమైన పాత వంట మనిషి గ్రానీ కొరల్. ఒక సాయంత్రం సూర్యుడు సొరంగాలాగే నెమ్మదిగా మాయమై ఆకాశం గులాబీ మరియు బంగారు రంగులలో మెరిసేటప్పుడు ఒక రహస్యమైన సీసా ఒడ్డుకు చేరింది. సీసాను మొదటగా గ్రానీ కొరల్ గమనించింది. కెప్టెన్, చూడండి అని ఆమె సీసాను చూపించింది. అందులో పాతదైన పటం ఉంది. కెప్టెన్ సిల్వర్ బీడ్ పటాన్ని జాగ్రత్తగా పరిశీలించాడు. ఆనందంతో అతని కళ్ళు పెద్దవయ్యాయి. ఇది ఒక ఖజానా పటం, స్నేహితులారా. ఇది అందరికీ తెలుసు అయినప్పటికీ ఒక ప్రత్యేకమైన ఖజానాకు సంబంధించిన పటం. ఇది ఒక హాంటెడ్ షిప్రెక్ లో దాగిన సిరెన్ యొక్క బంగారాన్ని చూపిస్తుంది. తన చుట్టూ స్నేహితులు ఉత్సాహంగా, కొంచెం భయంతో కూడిన ముఖాలతో చేరారు. హాంటెడ్ అని అంటారా? బోసన్ బిల్ అడిగాడు. అవును, కెప్టెన్ సిల్వర్ బీడ్ చెప్పాడు. కానీ మనం ధైర్యమైన దొంగలు, మనకి ఎవ్వరూ భయంకరమైన దెయ్యాలు అడ్డురావు. ధైర్యంతో, ఖజానా ఆశతో గోల్డెన్ ప్యారెట్ పటంలోని రహస్యమైన ఎక్స్ స్థలానికి ప్రయాణించింది. ప్రయాణం తగులుతున్న అలలు, అనుకోని తుఫాన్లతో నిండి ఉండింది. కానీ స్నేహితులు ఆగకుండా ముందుకు సాగారు. వారు పాటలు పాడుతూ తమ ధైర్యాన్ని పెంచుకుంటూ వెళ్లారు. పైపర్ దారిలో ఏదైనా ప్రమాదం కనిపించకుండా జాగ్రత్తగా కనిపెట్టాడు. ఒక రాత్రి చీకటి కమ్మిన సముద్రంలో పైపర్ దూరం నుంచి అరుస్తూ అన్నాడు, భూమి కనిపిస్తోంది. అందరూ డెక్కు వద్దకు చేరి మబ్బులతో కప్పబడి కనిపిస్తున్న ఒక అద్భుతమైన దీవిని చూశారు. దాని పక్కన పాడైపోయిన ఓడ దెబ్బలా నిలబడి ఉంది. ఇది అదే ప్రదేశం కావచ్చు. కెప్టెన్ సిల్వర్ బీడ్ ఊరుకున్నాడు. ఆ వాతావరణం అతని శరీరంలోనూ చలికంపులను పంపించింది. స్నేహితులు తమ లాంతర్లను పట్టుకుని ఆ దెయ్యాల నిండిన ఓడపైకి జాగ్రత్తగా అడుగులేశారు. అంతలో ఓ దెయ్యం కనిపించి, ఎవరైతే సిరెన్ యొక్క బంగారాన్ని కోరుకుంటారో వారే దీని వైపు రాగలరు అని అరిచింది. అదే సమయంలో కెప్టెన్ సిల్వర్ బీడ్ ధైర్యంగా ముందుకు వచ్చాడు. నేను కెప్టెన్ సిల్వర్ బీడ్ మరియు నా స్నేహితులు, మేము సిరెన్ బంగారాన్ని పొందటానికి వచ్చాము అని అతను సమాధానం ఇచ్చాడు. ఆ దెయ్యపు కెప్టెన్ కోపంతో తన కథను చెబుతూ సాగాడు. ఈ బంగారం శాపగ్రస్తం. ఇది మా సిబ్బందిని బలిలోకి తీసుకుంది, మా జీవితాలను నాశనం చేసింది. ఈ బంగారాన్ని పొందాలంటే మీరు మొదట మా బాధను తెలుసుకోవాలి మరియు మీ ధైర్యాన్ని నిరూపించాలి అని అతను చెప్పాడు. ఆ దెయ్యపు కెప్టెన్ వారికి ఒక రహస్యమైన మెడలియన్ గురించి వివరించాడు. అది దీవిలో ఓ గుహలో దాగి ఉంది. ఈ మెడలియన్ను మా దగ్గరికి తిరిగి తెచ్చినప్పుడే శాపం తొలగిపోతుంది అని అతను చెప్పాడు. కెప్టెన్ సిల్వర్ బీడ్ తన స్నేహితులతో కలిసి దీవిలోకి అడుగు పెట్టాడు. వారు అడవిలో దారి తప్పకుండా నడుస్తూ, దారిలో వంతెనలు దాటుతూ, ఒక్కో అడుగులో కూడా జాగ్రత్తగా ముందుకు సాగారు. చివరికి ఒక రహస్య గుహ వద్దకు చేరారు. అక్కడ అనేక రహస్య సంకేతాలతో కూడిన ముద్రలు కనిపించాయి. గుహలో వారు మరిన్ని దెయ్యాలుగా మారిన ఆత్మలను చూశారు. ఈ ఆత్మలు తమ ధైర్యం, తెలివిను పరీక్షించాయి. బోసన్ బిల్ తన బలంతో పెద్ద రాయిని తొలగించాడు. పైపర్ ఒక కష్టమైన బురదలో దాగిన మార్గాన్ని కనిపెట్టాడు. టారా తన భయాన్ని ఎదుర్కొంది మరియు గ్రానీ కొరల్ తన జ్ఞానంతో ఆత్మలను నెమ్మదిగా చేయగలిగింది. చివరికి వారు మెడలియన్ను కనుగొన్నారు. ఇది బంగారు వెలుగులో మెరిసేది. కెప్టెన్ సిల్వర్ బీడ్ దానిని జాగ్రత్తగా ఎత్తుకున్నాడు. మరి ఈ మెడలియన్ను దాని అసలు స్థలంలో ఉంచుదాం అని అన్నాడు. అందరూ తిరిగి హాంటెడ్ షిప్కు వెళ్లారు. ఆ దెయ్యపు కెప్టెన్ మరియు అతని సిబ్బంది వేచి చూస్తున్నారు. కెప్టెన్ సిల్వర్ బీడ్ మెడలియన్ను కెప్టెన్ చేతుల్లో పెట్టాడు. అప్పుడు ప్రకాశవంతమైన వెలుగు కమ్ముకుంది. ఆ దెయ్యాల రూపాలు నెమ్మదిగా మసకబారాయి. వాళ్ల ముఖాల్లో కృతజ్ఞతా భావంతో చిరునవ్వులు కనిపించాయి. మీరు మమ్మల్ని విముక్తం చేశారు అని దెయ్యపు కెప్టెన్ అన్నారు. అందుకు మీకు ధన్యవాదాలు.
సిరెన్ బంగారం ఇప్పుడు మీది. ఆత్మలు కనిపించకుండా పోయిన తర్వాత వాళ్ళు ఉన్న ప్రదేశంలో మెరిసే బంగారు నాణెములు మరియు బంగారు నాణ్యాలు కనిపించాయి. స్నేహితులు సంతోషంగా ఆ బంగారాన్ని గోల్డెన్ ప్యారెట్ ఓడలోకి తీసుకువెళ్లారు. అందరూ పాడుకుంటూ కొత్త సాహసాల కోసం సముద్రంలో ముందుకు సాగారు.